బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. పిల్లలు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, అంటే చాలామంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఏ విషయాలు సోషల్ మీడియా వైపు అతిగా పిల్లల్ని తదేకంగా కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి అన్నీ పక్కన పెట్టేసి వాటి వైపుకే మళ్ళించేలాగా చేసే అవకాశం ఉంది. అంటే ఏ కంటెంట్ వాళ్ళని ఎక్కువగా అంటే ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళ వైపు అంటే సోషల్ మీడియాలోనే మునిగిపోయేలా చేస్తూ ఉంటుందంట. అసలు అంటే ఏం ట్రిగర్ చేస్తే దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు? నాగరాజు, మా సుబ్రావు ఏం చేశాడంటే రోడ్డు మీద వస్తుంటే పక్కనే ఒక చిన్న పిల్ల కనపడింది. చాలా ముద్దుగా ఉందని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఆ పిల్లకు బాగా చూసుకుంటూ పాలు పోసి పెద్ద చేస్తుంటే అది రోజు ఎంటర్టైన్ చేస్తూ ఎగురుతూ సుబ్బారావు మంచి టైం పాస్ అవుతూ ఉంది. అది రోజు పెరిగి పెద్దదవుతూ ఉంది. చూడ్డానికి ఇంకా ముద్దుగా ఉంది, ఇంకా పెద్దదైంది. చూస్తుంటే ఇది పిల్లి కంటే పెద్దదవుతుంది అనుకునేలోగానే అది పిల్లి కాదు, పులి అని అర్థమైంది. ఏదేమైనా మనం తెచ్చుకున్న పులే కదా అని దానికి పాలు పోయడం, అప్పుడప్పుడు తింటుంటే దానికి మాంసం ఇవ్వడం చేశాడు. పులి చిన్నగానే ఎందుకుంటుంది, పెద్దదైపోయింది. ఎంత పెద్దదైందంటే సుబ్బారావు కంటే పెద్దదైపోయింది. పెద్దదైపోయిన పులిని ఇప్పుడు పులిని మన పులే అని అనుకోవాలా, అది క్రూరముఖం కాబట్టి ఏదైనా మింగేస్తుందనే భయపడాలా అర్థం కాని పరిస్థితిలో అయినా దాని మీద ప్రేమను చంపుకోలేక నేను తెచ్చిన పులే కదా అని దాన్ని తినిపెట్టడం మొదలుపెట్టాడు. ఓ రోజు 2-3 రోజులు క్యాంప్ బయటికి పోయి వచ్చేసరికి పులి బయట ఉంది. చూస్తే పులి సుబ్బారావు కోసం ఎదురు చూస్తుంది. కానీ ఎందుకు ఎదురు చూస్తోంది అంటే 3 రోజులు సుబ్బారావు తిండి పెట్టలేదు, ఇప్పుడు సుబ్బారావు కోసం చూస్తాం. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నలో సోషల్ మీడియాని మనం ఇలాగే పెంచి పోషించాం. ఇప్పుడు అది ఎదురు చూస్తోంది మనల్ని మొత్తం మింగేద్దామని. జీవితాన్ని మింగేసే పరిస్థితిలో ఉంది. అందుకే అసలు ఎటువంటి మన జీవితంలోకి అది ఎట్లా ఎంటర్ అయిందంటే కంటికి కనపడని శత్రువుతో మనం పోరాడాం. అందరికీ తెలుసు కరోనా వైరస్. ఆ పాండమిక్ ప్రపంచమంతా వ్యాపించి దాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియదు, ఎందుకంటే కంటికి కనిపించదు కాబట్టి. కంటికి కనిపించే వైరస్ ఒకటి ఉంది, అది పాండమిక్ లాగా విస్తరించింది. నథింగ్ బట్ ఎ సోషల్ మీడియా. దిస్ ఈజ్ అ పాండమిక్ ఆఫ్ ఎ సోషల్ మీడియా. 1, 2, 3, 4 ఇవన్నీ ఇవి మన బాడీ పార్ట్స్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు లోగోస్ లాగా ఉండవు. అసలు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఒక మొబైల్ ఫోన్ అయస్కాంతం అయితే మనిషి ఎక్కడున్నా సరే తలొంచుకొని దాని వైపుకి అందరూ ఆకర్షింపబడి లాగిపడేస్తుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఫిట్నెస్ ఎట్టబోతుందో చూడండి. పోతుంది. ఫస్ట్ మెడ నొప్పి వచ్చేస్తుంది, చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటారు. సో ఇట్లాగే అది ఎంత లాగేస్తుందంటే నువ్వు వేరే డైరెక్షన్లో వెళ్ళాలని అనుకున్నా, నీకు వేరే చోట పని ఉన్నా సరే ముందు ఇక్కడికి రా అని లాగేస్తేనా అయస్కాంతాన్ని పట్టుకొని ఎక్కడున్నోళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ రంగంలోని వాళ్ళైనా దానికి ఆకర్షింపబడుతున్నారు. ఇంట్లో ఎవరన్నా ఏదైనా పని చెప్తూ ఉన్నారంటే మనకి సెల్ ఫోన్లో మనం మునిగిపోయి ఉంటే ఒక నిమిషం అని చెప్తాం. ఆ 1 నిమిషం కాస్త 10 మినిట్స్ అవుతాయి, 20 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్. అంటే రీల్సో కాంటెంటో ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. పిలిచేటప్పుడు అటెన్షన్ కూడా ఇవ్వం. ఆ పిక్చర్ చూస్తే నాకు అయ్యి గుర్తొస్తున్నాయి. అంటే మన ఇళ్ళల్లో కామన్ బిహేవియర్ ఇది. 1 నిమిషం అని అంటాం. వైఫ్ పిలిచిన, పేరెంట్స్ పిలిచిన పిల్లల్ని 1 నిమిషం అన్నాను కదా. ఆ 1 నిమిషం కాస్త హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ అయిపోతుంది. మింగేస్తుంది. ఇందాక నువ్వు నాకు చూపించేటప్పుడు ఆ రోజు ఇట్లా అన్నావు. బాడీ లాంగ్వేజ్లో గతంలో మనిషి జీవితంలో ఇంతవరకు చరిత్రలోనే ఎప్పుడూ లేని పోస్చర్ ఇది. అవును, ఆ పోస్చర్ వచ్చేస్తుంది. భయంకరంగా ఉంది సార్. ఒక్కసారి ఇట్లా స్క్రోల్ చేస్తే చాలు కొత్త ప్రపంచంలోకి నువ్వు అడుగు పెట్టచ్చు అని అనడానికి స్క్రోలింగ్ మీద ఎంతోమంది న్యూరో సైకాలజిస్టులు, మార్కెటింగ్ పర్సన్స్ రీసెర్చ్ చేసి ఇది ఎలా స్క్రోల్ చేయాలి, ఎంతసేపట్లో పైకి వెళ్ళాలి, ఏ వేలు ఉపయోగిస్తే అత్యంత ఈజీగా ఉంటుంది అని బాగా ఆలోచించి ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ ఇది. అందుకే ఏం అక్కర్లేదు, ఒక్క చెయ్యి, ఒక బొటన వేలు బాగా పనిచేస్తే చాలు. స్క్రోలింగ్ వెనకాల చాలా రీసెర్చ్ ఉంది. సో మనిషి కోరుకుంటే వెంటనే ఇది నాకు నచ్చలేదని అంటే నచ్చేది వచ్చేదాకా ఎదురు చూడక్కర్లేకుండా నచ్చేది వచ్చేదాకా సచ్చినట్టు మనం
ఒక్కసారి అలా అనేస్తే చాలు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. అరచేతిలో ఆకాశం. అరచేతిలో ఆకాశం, అరచేతిలో స్వర్గంలాగా కనిపించే నరకం అది అని, అందుకే మనం పాండమిక్ అన్నాం. అయితే నానాజీ చూస్తే ఏ యూత్ 10 మంది ఉన్నా సరే నీకు ఇవే దృశ్యాలే కనిపిస్తాయి. అందులో నేను కూడా ఉన్నానని అనిపిస్తుంది. అయితే మనకేంటంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ సోషల్ కాన్షియస్నెస్, సోషల్ అవేర్నెస్ మిస్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇంకోరితో ఉంటే అది సొసైటీ, నేను ఒక్కనే ఉంటే, ఇప్పుడు అందరితో ఉండి ఒక్కడిగా ఉండడం ఎలా అన్న ప్రశ్నకు ఇదిగో ఇదే ఆన్సర్. అసలు ఏదో పెద్ద మీరు సిటీలో ఏదో పెద్ద కాలేజీలో బాగా చదువుకున్న వాళ్ళు స్మార్ట్ ఫోన్లు తీసుకున్నారు అనుకున్నారేమో, ఊళ్ళోకి వెళ్ళండి ఇట్లా కనిపిస్తారు. నేను చూసాను, ఏమన్నా చిన్న పార్క్ ఉంటే చాలు, పార్కులో అట్లా కూర్చొని ఉంటారు, అట్లా కూర్చున్నారు అందరూ. వాళ్ళ ప్రపంచాన్ని మరిచిపోయి కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయిపోయి అదే నిజమైన ప్రపంచం అనే భ్రమలో చాలామంది బతుకుతుంటే, ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది టీచర్లో, ఎంతమంది వీళ్ళు ఫలానా స్థాయికి చేరతారని ఎదురు చూసిన వాళ్ళు అసంతృప్తికి లోనై ఈ ప్రపంచంలో దీన్ని పాండమిక్గా భావించి పరిగెడుతున్నారు పారిపోయి. దీంట్లో చాలా డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి నారాజు. అసలు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా కార్టూనిస్టులు కానీ చాలామంది అసలు దీని ప్రమాదాన్ని రకరకాలుగా వర్ణించారు. ఇది మన పరిస్థితి. మీరు ఎంత చైన్స్నైనా మీరు పగలగొట్టుకొని లేకపోతే విరగొట్టుకొని బయటికి రావచ్చేమో, కానీ ఒక చిన్న కేబుల్ని మాత్రం వదిలించుకోలేరు. అది మొబైల్ ఫోన్కు కంటిన్యూస్గా ఛార్జింగ్ ఇచ్చే కేబుల్ అయితే ఎంత బలమైన చేతులనైనా సరే అరెస్ట్ చేయగలిగిన శక్తి యొక్క మొబైల్ ఫోన్లు అనే సోషల్ మీడియాకే ఉంది. ఈ సోషల్ మీడియా అన్నది మనం సృష్టించుకున్న ఒక వర్చువల్ ప్రపంచం. నా కంటికి ఎదురు ఉన్న నాగరాజు కానీ, నాగరాజు వెనకాల ఉన్న కెమెరామెన్ కానీ, మన ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులు కానీ నా ప్రపంచం కాదు. ఇది ఒరిజినల్ ప్రపంచం. అయితే ఆ ఒరిజినల్ ప్రపంచాన్ని దాటి మనం ఎక్కడో సృష్టించుకున్న కృత్రిమ ప్రపంచంలోకి ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేయొచ్చు, కానీ దానివల్ల సమస్యలు ఎట్లుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే ఒక హ్యాపీ కపుల్ చూస్తావు, బా ఎంత హ్యాపీగా ఉన్నారని. అంతవరకు ఏం వాళ్ళ గురించి ఆలోచించడానికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాదు. వెంటనే నా జీవితం గుర్తొస్తుంది. నేను ఇలా ఎప్పుడు ఉంటాను, ఎక్కడికి ఎప్పుడు వెళ్తాను, ఇంతకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. దిస్ అ కైండ్ ఆఫ్ ఎమోషన్లో ఐ ఫీల్ ల్యాకింగ్. నేను ఏది మిస్ అయ్యాను, వాళ్ళకి ఏది ఉంది, నాకు ఇది రావాలంటే ఏం చేయాలి. అన్నీ ఈజీ మార్గాలే, ఎందుకంటే మనకు కనిపించేవన్నీ ఆల్రెడీ సాధించినవి కాబట్టి నేను వెంటనే ఇప్పుడు అక్కడ ఎలా ఉండాలి అనే ఆలోచన మొదలుపెట్టాను. అయితే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం వీఆర్ లుకింగ్ అట్ దిస్ సడన్గా ఒక కామెడీ చూస్తాం. బ్రెయిన్ ఈజ్ నాట్ వైర్డ్ టు షిఫ్ట్ ఎమోషన్స్ వెరీ క్విక్లీ. మన ఆలోచనలు కానీ మన భావాలు, భావోద్వేగాలు ఏవైనా సరే ఉన్నట్టుండి ఒక భావం నుంచి ఇంకో భావాన్ని, ఇంకో భావం నుంచి ఇంకో భావానికి ఇట్లా ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయ్యేటట్టు వైర్ కాలేదు బ్రెయిన్ కెమికల్స్ ఇమ్మీడియట్గా షిఫ్ట్ కాలేవు. నీ ఆలోచన, నీ ఎమోషన్, నువ్వు ఫీల్ అయ్యేవి, వీటన్నిటికీ సహకరించాలంటే బ్రెయిన్కి చాలా కష్టం. ట్రూ సార్. అంటే మీరు చెప్తుంటే నాకు పర్సనల్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఒక ఇన్సిడెంట్స్ గుర్తొస్తుంది. ఎవరైనా టూ మచ్ ఎమోషన్స్లోకి ఇమిడీకృతం అయిపోయి ఏడుస్తూ ఉండేటువంటి వాళ్ళ దగ్గర నవ్వు తెప్పించాలంటే కష్టం. ఇమీడియట్ షిఫ్ట్ ఉండదు. ఇమీడియట్ షిఫ్ట్ చాలా కష్టం. చాలా బాధల్లో ఉండి సడన్గా బయటకు వెళ్దాం రారా అని అంటే వాళ్ళ బయట ప్రపంచాన్ని చూడడానికి కూడా ఇష్టపడదు. అంటే ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళు ఆ టైం కూడా తీసుకుంటారు. ఇమీడియట్ షిఫ్టింగ్ ఉండదు. అంటే మీరు చెప్పే దాంట్లో నాకు ఒక క్రానిక్ డిజార్డర్ కనిపిస్తుంది. ఇందులో విపరీతమైనటువంటి అంటే మనిషి ఆలోచన, మనిషి పర్సనాలిటీ డీప్గా వెళ్ళిపోయి ఉంటుంది. సడన్ షిఫ్ట్ అంటే కష్టం. ట్రావెల్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అట్లా షిఫ్ట్ అవ్వడం వల్ల మనిషికి యాంగ్జైటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఇన్ని రకాలైన ఫీలింగ్స్ ఎట్లా మారుస్తుంది. అసలు నువ్వు హ్యాపీనెస్ను ఫీల్ అయ్యే లోపల ఇంకొక సింపతి సిచ్యువేషన్, ఒక జెలస్, ఒక యాంగ్జైటీ, ఒక టెర్రర్, ఒక హ్యాపీ మూమెంట్, ఫన్, ఇన్ని టక్ 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 టక్గా షిఫ్ట్ చేస్తుంటే నీ ఫేస్ కానీ నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మజిల్స్ కోఆపరేట్ చేయలేవు. ఇట్లా కోఆపరేట్ చేయడానికి ప్రయత్నించి, ఎందుకంటే నువ్వు కంటిన్యూస్గా చూస్తున్నావు, అవి కోఆపరేట్ చేయాలి, నువ్వు ఫీల్ అవ్వాలి, అవుతున్నావు. వీటన్నిటి వల్ల
పీపుల్ గెట్ యాంగ్జైటీ అండ్ దే ఆర్ రియలీ కన్ఫ్యూజ్డ్. నేను నా రియల్ వరల్డ్ ఏంటి అని ఇట్లా కన్ఫ్యూజ్. నిజంగా మనిషిని రోజు నేను చూసే ఎమోషన్స్తో పోల్చుకుంటుంటాను. ఐ డోంట్ సీ యూ యాజ్ ఇట్ ఈజ్. నాగరాజు ఎలా ఉన్నాడో అలా చూడను. నాకు సోషల్ మీడియా ప్రభావంతో నా ఎమోషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి అట్లా చూడడం మొదలు పెడతాను. ఐ సీ మై లైఫ్ లావిష్, అంటే హ్యాపీ లైఫ్ కాదు, లావిష్ లైఫ్. ఎట్లా ఉండాలంటే ఫోటో తీసుకుంటే ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటట్టు ఫోటో తీసుకోవాలి తప్ప నేను హ్యాపీగా ఉన్నట్టు ఫోటో తీసుకోగల. ఇది రాత్రి మనం చేస్తుంది. చాలామందికి యాంగ్జైటీ కారణాలన్నీ ఏంటంటే నా పిక్చర్ నన్ను చూసుకున్నట్టు చాలామంది చూసుకుంటుంటారు. ఇవి నారాజు చాలామంది నేను అనే అనుకోరా. ఇంకోటి చాలామంది ఏమనుకుంటారంటే పడుకోవడానికి ముందు సహకరించి అట్లే పడుకుందాం అని వెళ్ళిన వాళ్ళకు తెలియదు మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, మీరు ఏది అవుతారో ఏది అవ్వరో డిసైడ్ చేసేది మీరు పడుకునే ముందు ఏం చూస్తారో అదే. యువర్ సర్కేడియన్ రిథమ్స్ ఆర్ ఆల్ డిస్టర్బ్డ్. లోపల మీ బ్రెయిన్ మిమ్మల్ని ఎట్లా ట్యూన్ చేసిందో, ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు ఆకలి రావాలో, ఎప్పుడు ఏదైనా ఆలోచన రావాలో, దేని మీదైనా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెరగాలో, ఫోకస్ ఉండాలా లేదా, వీటన్నిటిని నిర్ణయించే సిస్టమ్ అక్కడ బ్రేక్ అవుతుంది. బ్లూ లైట్ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ ద నైట్. మెలటోనిన్ అన్న హార్మోన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో కళ్ళల్లో, ఆ హార్మోన్ వల్లే మనిషికి నిద్ర వస్తుంది. ఈ హార్మోన్ ప్రొడ్యూస్ చెయ్యాలంటే మనం వాడాల్సింది బ్లూ లైట్. ఆ బ్లూ లైట్ మీరు దగ్గరికి తెచ్చుకొని వాడి నిద్రపోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది మళ్ళీ స్ట్రగుల్. కంటికి విపరీతమైన స్ట్రగులింగ్ చేస్తున్నాం. మన చుట్టూ మనకు తెలియని ఒక నెట్ ఉంది నారాజు. ఎన్ని రకాలైన అప్లికేషన్స్ ఒక నెట్. మనిషికి ఎప్పుడు ఎక్విప్మెంట్ తీసుకుని వెళ్తున్నాడు. అయితే వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ప్రపంచవ్యాప్తంగా అందరూ దాన్ని అర్థమవుతుందేమో జనాలకి. మనం ఇంత ఎపిసోడ్లో చెప్పాల్సిన అవసరం లేకుండా కార్టూన్స్ను అవి అర్థమయ్యేటట్టు, రిఫ్లెక్ట్ అయ్యేటట్టు వాటికి ఉన్న ప్రభావాల్ని చూపిస్తున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా కాపాడుకునే టైంని సోషల్ మీడియా ఎక్కడి దాకా లాగిందంటే కొండ చివరి దాకా లాక్కుంటూ వచ్చింది. నా టైం అది, ఆ టైంని లాక్కేస్తుంది. ఎక్కడి దాకా లాగిందంటే ఇంకెంక నువ్వు అక్కడికంటే ముందుకు వెళ్ళలేవు. ఇచ్చేయాల్సిందే దానికి. ముందుకు వెళ్తే ఇక లోయలో పడిపోతావు, లేకపోతే చెయ్యి వదిలితే టైం తీసుకెళ్తుంది. నీ టైంని ఎవరు మింగేస్తున్నారు. అది మింగుతుంది. ఇప్పుడు ఇది అవును కదా అని అనిపిస్తుంది, నిజమే కదా అని అనిపిస్తుంది. నిజమే కదా అంటే నేను గంట మాట్లాడే విషయాల్ని నీకు ఒక్క బొమ్మలో ఇది నిజమే కదా అనిపిస్తుంది. అసలు ఇంతకంటే సరైన పిక్చర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? బయట కూర్చొని నువ్వు సైలెంట్గా ఉంటే అది నిన్ను సిస్టంలో లాగిపడేస్తుంది. ఇవన్నీ మనము ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటే దాని వెనకాల ఉన్న వాస్తవాలు ఇవి, ఎంటర్టైన్మెంట్ కాదు. బాధగా ఉంది సార్ అదంతా చూస్తుంటే. అంటే మనం రియాలిటీలో ఉండాల్సిన మనుషులు వర్చువాలిటీలోకి వెళ్ళిపోయి ఆ కాంటెంట్కి, సోషల్ మీడియా అంటే వేరే వాళ్ళ జీవితాలను చూడడానికి చూపించింది ఇంట్రెస్ట్ మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ మీద ఫోకస్ చేయలేకపోవడం. ఈ పిక్చర్స్ చూస్తుంటే పర్సనాలిటీని ఎంత దారుణంగా మనల్ని మనం మోసం చేసుకుని బతుకుతున్నామో అర్థమవుతుంది. చూడండి ఎలా తినేస్తుంది ఫేస్బుక్. నిజంగా టేబుల్ నా ల్యాప్టాప్ ఎలా తీసింది చూడండి, అసలు ఎలా లాగేస్తుంది. అంటే సైకాలజీ పరంగా అవి లేకపోతే మనం ఉండలేము అనేటువంటి విషయాన్ని అవే చెప్పేస్తున్నాయి. మనిషి మీద ప్రేమ కంటే కూడా వస్తువుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఒక డైలాగ్ వేస్తున్నారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇంకా అవ్వలేదబ్బా, ట్రై చేయాలి, ఫోకస్ కుదరట్లేదని. వీటన్ని డైలాగులు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనల్ని మనం కోల్పోవటం. ఇది చూడాలి. ఇంకా ఏ అడిక్షన్ అంటే మనందరికీ తెలుసు, డ్రగ్స్ తీసుకునేవాడు ఎట్లా తీసుకుంటాడు అనేది. కానీ అది కనిపించే పౌడర్ డ్రగ్స్ రూపంలో తీసుకుంటాడు. అది ఎంత ప్రమాదమో ఇది ఎవరికి కనిపించదు ఇంత ప్రమాదం అని. ఎందుకంటే బయటికి అందరి సోషల్గా మీరు వాడుతున్నప్పుడు అదేదో పౌడర్ లాగా ఉండదు. కానీ మీరు పీల్చేది 24 గంటల్లో ఎన్ని గంటలు పీలుస్తున్నారు చూడండి, అది డ్రగ్స్. న్యూరో సైన్స్లో ఒక్కొక్క థియరీ ఉంటుంది సార్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు న్యూరో సైకాలజీ ఉంటుంది కదా, అందులో థియరీ ఉంటుంది. న్యూరో సైన్స్లో మన చుట్టుపక్కల ఉండేటువంటి ఫియర్ కానివ్వండి, లేదా మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి ఫీల్ ఏదైతే ఉంటుందో సైకలాజికల్గా, మనం చూసే విజువల్ అయినా సరే అట్లా ఫీల్ చేస్తుంది మనల్ని. అది డ్రగ్గే కానవసరం లేదు. కొన్నిసార్లు కొంతమంది ఎలా అంటే వయసులో ఉన్నప్పుడు టీనేజ్ పిల్లలు ఒకళ్ళొకళ్ళు ఎలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారో, అవతల ఉన్నవాళ్ళు మనిషి ఇంకోటి అనేటువంటి దాని మీద ఉండదు. జస్ట్ మనిషి
ఆ సెన్స్కి యాక్టివేట్ అయినట్లు చూడడానికి బాగుంది అన్నట్లు అనిపించిన వెంటనే ఐస్కంతం లాగినట్లు లాగేస్తాం. అంటే అంత దారుణమైనటువంటి ఇది ఉంటుంది. కంటికి కనిపించినటువంటి సెన్సెస్ మనల్ని ఎలా లాగేస్తాయనంటే ఇంకా డ్రగ్ని మనం ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో ఆ నోస్లో పెట్టి మరీ తీసుకొని ఉంటున్నారో అలాగే మనకు తెలియకుండానే ఆ కాంటెంట్ పిక్చర్ వైజ్ చూసినా మాటల వైజ్ చూసినా ఏదంటే ఫిజికల్గా ఏదైనా చూసి మనకు సాటిస్ఫాక్షన్ అన్నట్టు అనిపించినా కూడా ఆ నర్వ్స్ అన్నీ దానికి ఆ 5 సెన్సెస్ యాక్టివేట్ అయ్యి లాగేస్తుంటాయి. చిన్న ఏ మాత్రం చిన్నగా ట్రిగర్ అయినా సరే. ఈ యూత్ చాలామంది డబ్బులు ఇచ్చి రీఛార్జ్ చేసుకుంటుంటా అంటారు కదా, అవును, వాళ్ళు పే చేస్తుంది డబ్బు కాదు, వాళ్ళ టైం పే చేసి డ్రగ్ కొనుక్కుంటారు. అవును, దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. వీటన్నిటి వెనుకుండేటువంటి సీక్రెట్ ఏంటి సార్ అసలు? ఈ మామూలు సీక్రెట్ అనడానికి లేదు నాకు, ఇవి డార్క్ సీక్రెట్స్. ఓకే, డార్క్ సైడ్ ఆఫ్ ద సోషల్ మీడియా మనం చూస్తే చాలా తెలియని విషయాలు ఎన్ని స్టడీస్ చేశారు. ఎట్లా మింగేస్తున్నాయి సార్ మనల్ని? మామూలుగా మింగేలే, చూడాల్సిందే. నవ్ లుక్ అట్ దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. నారాజు కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ సోషల్ మీడియా. మనకు తెలియదు సార్ ఆలోచనలన్నీ నెగిటివ్ అని. ఇప్పుడు నేను బ్రేక్ చేస్తా సైకలాజికల్గా ఎందుకు నీకు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, ఎప్పుడు నేను చేయలేనేమో, నాకు చేత కాదనేమో అని ఎందుకు వస్తాయంటే, నీకు థాట్స్ వచ్చిన ప్రతిసారి ఏది ఎక్కువ చూసావో కంటితో బ్రెయిన్లో అవి ఎక్కువ థాట్స్ వస్తాయి. ఏది ఎక్కువ చూసావో సోషల్ మీడియాలో ఏది ఎక్కువ చూసావో, ఎప్పుడు సోషల్ మీడియాలో బాగులేనిది ఎక్కడ ఎవడు ప్రొజెక్ట్ చేయడు. నా లైఫ్ బ్రహ్మాండం, నేను ఐఎమ్ ట్రావెలింగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఆన్ హాలిడేస్, ఐ హ్యావ్ విజిటెడ్ దిస్ ప్లేస్, ఇవన్నీ చూస్తే నాకు ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. నేను ఎప్పుడు ఇలాంటి పోస్టులు పెడతాను, నేను పెట్టిన పోస్టులకి ఎన్ని లైక్లు వచ్చాయి, అవును ఎవడో కామెంట్ చేశాడు కదా, ఈ కామెంట్కి నేను ఆన్సర్ చెప్పాను, ఆ రెస్పాన్స్ ఎలా, ఐఎమ్ థింకింగ్ ఆల్వేస్ అబౌట్ సోషల్ మీడియా. అంటే నీ ఆలోచనలో ఎక్కువ భాగాన్ని సోషల్ మీడియా మింగేసింది, అందుకే ఎక్కువ వస్తుంది. వరల్డ్ వైడ్ పీపుల్ అని నేను అన్నానంటే A to Z 100% ఆఫ్ ద పీపుల్ ఆర్ స్పెండింగ్ అట్లీస్ట్ 2 hours ఆఫ్ టైమ్ ఇన్ ఎ డే. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద స్టడీస్. ఇక మనం యూత్ గురించి మాట్లాడుతున్నాం. అసలు యూత్ పరిస్థితి ఎలా ఉంది? 92% ఆఫ్ ద యూత్ ఆర్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా నీకు లేదంటే నువ్వు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అర్థం. సోషల్ మీడియాలో లేవు అని అన్నా కూడా అట్లే అంటే ఐఎమ్ సేయింగ్ సొసైటీ విల్ వ్యూ యూ. ఈ సమాజం మీ చుట్టుపక్కల అందరూ ఎట్లా చూస్తారంటే నీ అకౌంట్ లేదా నీకు, అరే 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 అయ్యో పాపం అని. సో దాట్ ఈస్ వాట్ ఈస్ దేర్ సెల్ఫ్ హార్మ్ అండ్ సూయిసైడల్ టెండెన్సీస్ ఆర్ ఫౌండ్. వాళ్ళకు వాళ్ళే హాని చేసుకోవటం, సూయిసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కలగడానికి కారణం సోషల్ మీడియా ప్రభావం అని 800 మిలియన్స్ స్టూడెంట్స్ని ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేస్తే వాళ్ళకి తెలిసింది. అంతేకాదు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి వస్తున్నాయని కూడా చూశారు. 13 to 20 ఏజ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా యాంగ్జైటీ, డిప్రెషన్ రావడానికి కారణం ఈ మధ్య ఏజ్లోనే ఎందుకు వస్తున్నాయి? వీళ్ళకి యాంగ్జైటీ ఏంటి? సంసార సమస్యలు లేవు, సంసార బాధ్యతలు లేవు, సంపాదించాలి, లేకపోతే ఎంప్లాయీలుగా పనిచేస్తూ ఆఫీసర్ని సాటిస్ఫై చేయాలి, ఇట్లాంటివి ఏమీ లేవు. అయినా వీళ్ళకేంటి యాంగ్జైటీ, డిప్రెషన్ తాయి అని అంటే సోషల్ మీడియా వల్ల అంది. దీస్ ఆర్ ఆల్ డార్క్ సీక్రెట్స్. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైబర్ బుల్లింగ్, ట్రోలింగ్, రోస్టింగ్. అసలు మనిషికి భయపడను, ఎవరు కూడా ఏ మనిషికి ఎదురుగా ఎదుర్కోవచ్చు, మాట్లాడచ్చు. కానీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక భయంకరమైన కామెంట్ ఉంటే వాడిని వెంటాడుతూ ఉంటుంది. ఆ మనిషి ఒకసారి ఆ యాప్ ఓపెన్ చేస్తే మనిషి అట్లా భయపడుతుంటుంది. సైబర్ బుల్లింగ్ అంట. నారాజు ఇట్లాంటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ మనం అర్థం చేసుకోకపోతే, ఇది నేను సోషల్ మీడియా సమస్యలుగా చెప్పట్లేదు, జాగ్రత్త చేస్తే మీ లైఫ్లో సమస్యలన్నిటికీ ప్రధానమైన కారణం ఇవి ఇక్కడి నుంచే పుడుతున్నాయి, ఇదే ఇక్కడ తయారవుతున్నాయి అని. ఎలా సార్ మరి దీనికి సొల్యూషన్? కరెక్ట్, సొల్యూషన్సే మనం మాట్లాడాం. కానీ ఇప్పుడు దాకా మనం చెప్పినవి ఎంతవరకు కనెక్ట్ అయ్యి, ఎస్ ఐఎమ్ ద విక్టిమ్, నేను దీనికి బాధితుడిని, నిజంగా ఇలా బాధపడుతున్నాను అని ఊరికే నేను సొల్యూషన్ చెప్తే నా రోజు అది కూడా మన వీడియో అట్లా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ చూసి కనెక్ట్ అయ్యి అసలు సోషల్ మీడియాతో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసిన వాళ్ళ కోసం నేను ఇంకో ఎపిసోడ్ చేస్తాను. ఫ్యాంటాస్టిక్. ఒక 1 lakh వ్యూవర్షిప్, ఒక 1000 కామెంట్స్, ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ సోషల్ మీడియా అని మీకు మీరు ఎలా అయితే
హానెస్ట్గా జెన్యున్గా ఒప్పుకొని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు. నేను రామ్ గారు దాని మీద పార్ట్ 2 వీడియో చేయడం జరుగుతుంది. సొల్యూషన్ కూడా వెరీ ప్రాక్టికల్ మెథడ్, వెరీ ఈజీ మెథడ్, అండ్ దాంతోపాటు సైంటిఫిక్ ప్రూవ్డ్ మెథడ్. పార్ట్ 2 వీడియో చేస్తాను. బట్ ఒక 1 lakh వ్యూవర్షిప్, అట్ ద సేమ్ టైం కింద ఒక 1000 కామెంట్స్ అయితే డెఫినెట్గా కావాలి. అప్పుడు మాత్రమే చేస్తాము. అంటే కింద కామెంట్ బాక్స్లో ఐఎమ్ ద విక్టిమ్, నేను సోషల్ మీడియా నిజాయితీగా పెట్టండి. అంటే దేనివల్ల మీరు ఎక్కువ సఫర్ అయిపోయి ఇది చేస్తున్నారు, దాని నుంచి బయటపడలేకపోతే అది పెడితే డెఫినెట్గా మేము వీడియో చేయడం జరుగుతుంది. బట్ ఆ కాంటెంట్కి సంబంధించి మాత్రం నిజాయితీ డెఫినెట్గా ఉండాలి. వెరీ గుడ్ థాట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఏప్రిల్ 20th క్లాసెస్ ఉన్నాయి. ఆ రోజు ఏప్రిల్ 20వ తేదీన బేసిక్ విజువలైజేషన్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో ఎవరైనా సరే ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, నెగిటివ్ థాట్స్ పోవట్లేదు, ఎక్కువగా నెగిటివ్గానే ఆలోచిస్తున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఈ కారణం వల్ల జాయిన్ అవుతారో వాళ్ళే చివరిలో చెప్పే కామెంట్ కోసం ఎదురు చూడాలంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. ఎస్. సో ఏప్రిల్ 20వ తేదీన క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. విజువలైజేషన్ ఆల్రెడీ అటెండ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫీడ్బ్యాక్ చూసినా కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ క్లాస్ లేదు, నేను అపాయింట్మెంటే తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే మీ మానసిక పరిస్థితిని బట్టి నాకు ఒక సలహా సూచన దొరికితే బాగుంటుంది అనుకుంటే అపాయింట్మెంట్ అయినా సరే తీసుకోవచ్చు. బట్ క్లాస్కి అటెండ్ అయితే ఏంటంటే ఆ 5 days మీరు రామ్ గారితో దగ్గరగా మీకు ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 20వ తేదీన జరగబోయేటువంటి విజువలైజేషన్ బేసిక్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.